హాయ్ ఫ్రెండ్స్, ఏఆర్కే టాక్స్ కు మీకు పునః స్వాగతం. సుమారు 5.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ముందుగా కాంటెంపరీ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగానే మళ్ళీ రాష్ట్రానికి సీఎం మాదిరిగా కాకుండా ఒక సీఈఓ మాదిరిగా వ్యవహరించబోతున్నారు అంటే అవుననే అనిపిస్తోంది. గతంలో అంటే 15సారి ఆయన సీఎం అయినప్పుడు, ఆ తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత తాను చీఫ్ మినిస్టర్ గా కంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా బోధించబడటానికి ఇష్టపడేవారని ప్రతీతి. ఇప్పుడు కూడా 5 ఏళ్ల విరామం తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే కోల పయనిస్తున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే క్రమంగా ఒక్కొక్క శాఖలో ఇప్పుడున్న బ్యూరోక్రాట్స్ కాకుండా కొత్తగా యువరక్తం ప్రతిభావంతులైన ఆఫీసర్లలో నియమించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అది ఎలాగంటే ఐఐఎంలోను ఐఐటీలోను చదివి బయటకు వచ్చిన యువకులైన విద్యావంతుల్ని ఆయన తన సలహాదారులుగాను ప్రజలకు తనకు మధ్య సంధానకర్తలుగాను నియమించుకోవడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలోనే చీఫ్ మినిస్టర్ ఫెలోస్, ఏదో రౌడీ ఫెలోనో సిల్లీ ఫెలో అని కాదు, చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అని పేరిట ఆయన తన బృందాన్ని నియమించుకోబోతున్నారు. ఇందులో అందరూ ఐఐటి ఐఐఎం ఇలాంటి అత్యున్నత విద్యా సంస్థలు చదివి బయటకు వచ్చి ఉద్యోగాన్వేషణ ఉన్నవారో లేకపోతే ఆల్రెడీ కీలకమైన పదవుల్లో ఉన్నవారో అవుతారు. వీరి పని ఏంటంటే రాష్ట్రంలోని 25 మంత్రిత్వ శాఖల్లో ప్రధాన మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తూ వాటిలో ఏం జరుగుతోంది, ఆయా విభాగాలు అమలుపరిచే ప్రవేశపెట్టే పథకాల్లో లోటుపాట్లు ఏంటి, వాటి ప్రజల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాటిని ఇంకా ఎలా మెరుగుపరచవచ్చు, వాటిలో ఉన్న సమస్యలు ఎలా పరిష్కరించవచ్చు, వీటన్నిటి సూచించడం ఈ బృందం పని. వీళ్ళకి చీఫ్ మినిస్టర్ గారు అంటే చంద్రబాబు నాయుడు పేరు వచ్చి చీఫ్ మినిస్టర్ ఫెలోస్ గా ఆయన పేరు పెట్టారు. ఈ బృందంలో మొత్తం 25 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు ఐఐటి ఐఐఎం లో చదివి బయటకు వచ్చిన తర్వాత వీరికి ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ జరుగుతోంది. ఈ ట్రైనింగ్ అవగానే వీళ్ళని ఆయా మంత్రిత్వ శాఖలో నియమించి వాళ్ళను పూర్తి స్థాయిలో రంగంలో దింపుతారు. బహుశా ఇదంతా జరిగేసరికి వచ్చే సంవత్సరం ఏప్రిల్ కావచ్చు. అంటే ఒక 4 months లో వీళ్ళందరూ లైన్ లోకి వస్తారనమాట. ఇదంతా బాగానే ఉంది. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి అంటే బ్యూరోక్రాట్లను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఉన్నత విద్యా సంస్థలు చదివి బయటకు వచ్చిన వారిని నమ్ముకుని చంద్రబాబు నాయుడు అంతగా బాగున్నదేం లేదని అంటారు. దీనితో పైగా ఇలాంటి చీఫ్ మినిస్టర్ ప్రత్యేక బృందాలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అన్న టీం మాదిరిగానే గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా గుజరాత్ ఐఐఎం బృందంతో కూడా ఇట్లాంటి ఒక సభ్యులను నియమించుకుంది. అయితే అది పెద్దగా అంత సత్ఫలితాన్ని ఇచ్చినట్లేదు. అయినప్పటికీ కూడా కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హైటెక్ బాట పడుతూ ఇలాంటి వారు నియమించుకున్నాయి. కానీ చూస్తూ ఉంటే వాడి అనుభవాల దృష్ట్యా అవి పెద్దగా సక్సెస్ అయినట్లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఆ బాటలో వెళ్తున్నారు. దీనిలో అవసరమైతే మార్పు చేర్పులు చేసి ఈ విధానాన్ని మరింత సక్సెస్ఫుల్ గా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాన్ని ఫలించి వాళ్ళు నిజంగానే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సంధానార్థులుగా మిగిలి ప్రభుత్వ పథకాలు మరింత సమర్థంగా మరింత పకడ్బందీగా ప్రజలకు అమలయ్యేలా అందుబాటులోకి వచ్చేలా చేస్తే మంచిదే. అలా కాని పక్షంలో వారిపై చేస్తున్న భారీ ఖర్చు, ఎందుకంటే వారి జీతభత్యాలు చాలా భారీగా ఉండబోతున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నదానికన్నా కూడా ఎక్కువగా వారికి ఇవ్వబోతున్నారు. ఈ సమయంలోనే మనం గతంలో ఏపీసీఆర్డీఏ హయాంలో అంటే 2014-19 మధ్య అమరావతి నిర్మాణ పనులు చేపట్టిన ఏపీసీఆర్డీఏ లో జరిగిన కొన్ని వ్యవహారాలు చూడొచ్చు. అప్పట్లో అక్కడ అందరూ కన్సల్టెంట్లే, దాదాపు 70 నుంచి 80 మంది కన్సల్టెంట్ సంస్థలు ఉండేవి. అక్కడ కొన్ని వందల మంది కన్సల్టెంట్లు పనిచేసేవారు. పూర్తిగా ఎంతో అనుభవం ఉన్న 35 సంవత్సరాల పైగా ప్రభుత్వ శాఖలో అనుభవం ఉండి విశేష ప్రతిభా ఉత్పత్తులు ఉన్న లాంటి వారిని కూడా పక్కన పెట్టి అప్పటి ఏపీసీఆర్డీ ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వం, ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ కన్సల్టెంట్లే నమ్ముకుని వాళ్ళు ఇచ్చిన సలహాల్లోనే ముందుకు వెళ్లారు తప్పితే క్షేత్రస్థాయి పరిస్థితులను అంతగా పట్టించుకోలేదు. దాంతో కొంతగా అమరావతి రైతులకు, ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఇతర ప్రజల మధ్య ఒక రకమైన అగాధం ఏర్పడింది. వీళ్ళు ఫీల్డ్ వర్క్ నిష్ణాతులు కాకపోవడంతో ఈ ఉన్నత విద్యామంత్రులు అందరూ కూడా కేవలం వాళ్ళ దృష్టికి వచ్చిన పెరిఫెరల్ ఇష్యూస్ మాత్రం స్పృశిస్తారని, ఫీల్డ్ లెవెల్లోకి వెళ్లారని, అందువల్ల నిజమైన వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అన్నది ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉండదని, దానివల్ల ఆశించిన ఫలితాలు రావని అందరూ అంటుంటారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చేదనుభవాలు ఎదురయ్యాయి, మన రాష్ట్రంతో సహా. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈసారి కూడా మళ్ళీ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. గతంలో జరిగిన లోటుపాట్లన్నీ సవరించుకుని ఈసారి అయినా సరే ఈ కన్సల్టెంట్లు, ఈ చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అనే బృందం, ఈ సభ్యులందరి పనితీరును మెరుగుపరిచి ఈ వ్యవస్థను మరింత పకడ్బందీగా నడపగలిగితే భేష్. లేదంటారా మళ్ళీ పోయినసారి లాగానే ఇదంతా కూడా ఒట్టి ట్రాష్ అని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ గారు, ఇతర ఈ వ్యవస్థను సమర్థించే బ్యూరోక్రాట్ల కంటే కూడా ఈ సీఈఓ లాంటి వారిని విశ్వసించే అధికారులు పునరాలోచించి ప్రజలకు మేలు కలిగేలా, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మైలేజ్ వచ్చేలా చర్యలు తీసుకుంటే బెటర్. లేదంటారా మళ్ళీ పాతగతి పునరావృతమయ్యే ప్రమాదం ఎంతన్నా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.